తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీగా తిట్టుకుంటున్నారు. మరి కాంగ్రెస్ వెనకాల ఉంది ఎందుకంటారు? ఇప్పుడు మున్గోడు బై ఎలక్షన్ వచ్చింది. ఇది ఇండియాలో ఇంత పెద్ద జాతర ఎక్కడ జరగదు. అంత పెద్ద ఫెస్టివల్, అంత పెద్ద జాతర ఇప్పుడు మున్గోడులో. మీరు హుజూరాబాద్ చూసినారు, అక్కడ నియర్లీ 500 crore రూపీస్ ఖర్చు చేసి ఎలక్షన్ అయింది. ఇప్పుడు ఇది హుజూరాబాద్ కంటే 5 times ఎక్కువ ఎలక్షన్ ఇది. సో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఇక్కడ 200-300 crores పెడుతున్నారు. సో రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ ఇచ్చినాడు, బంగారు చేస్తాడు జీవితం అన్నాడు, కానీ వాళ్ళ జీవితం బంగారు అయిపోయింది టీఆర్ఎస్ వాళ్ళది. రైట్, ఇప్పుడు కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేసీఆర్ ఈ 5 దగ్గర డబ్బులు ఉన్నాయి. సో వాళ్ళు 300 కానీ 400 కోట్లు కూడా పెడతారు. రాజగోపాల్ దగ్గర సొంత డబ్బులు ఉన్నాయి, సొంత బిజినెస్లు ఉన్నాయి. ఆయన ఒక 200 కోట్లు 300 కోట్లు పెడతామంటున్నాడు. అక్కడ నుంచి అమిత్ షా వచ్చినాడు. అమిత్ షా లోపల జోరి ఎట్లయినా ఇప్పుడు గెలవాలి, గెలిస్తే మొత్తం తెలంగాణకి ఆల్టర్నేటివ్ మనం తయారైతాం, బీజేపీ ఎట్లయినా గెలవాలి అని అమిత్ షా కూడా వచ్చేసినాడు సీన్ లో. అమిత్ షా డబ్బులు పెడతాడు, బీజేపీ గారు డబ్బులు పెడతాడు, రాజగోపాల్ పెడతాడు, కేసీఆర్ పెడతాడు, రూలింగ్ పార్టీ ఉన్నది పెడతారు, పోలీస్ వాళ్ళది ఉంటది, మషినరీ వాళ్ళది ఉంటది, అన్ని ఉంటాయి. కాంగ్రెస్ దగ్గర ఏమున్నది? కాంగ్రెస్ దగ్గర ఉట్టి గుడ్ విల్ ఉన్నది. ఎవరిది గుడ్ విల్? ఇప్పుడు టికెట్ వచ్చిన అమ్మాయి మా పెద్దక్క శ్రవంతి వాళ్ళ ఫాదర్ చేసిన డెవలప్మెంట్. నేను తిరిగినప్పుడు ఈ రోడ్లు ఎవరు వేసినారంటే గోవర్ధన్ రెడ్డి, మా కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ నాన్న 5 times ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చేసినారు. ఈ స్కూల్ ఆయన చేసినారు, ఈ హాస్పిటల్ ఆయన చేసినారు. ఏదైనా డెవలప్మెంట్ కాంగ్రెస్ గోవర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ టోటల్ డబ్బులది వచ్చేసింది. నాకు ఎంతవరకు తెలుసు, అందరికంటే పెద్ద పండుగ హైదరాబాద్ లో బోనాలు అవుతుంది. 40 days దానిలో తినాలి, తాగాలి, డాన్స్ చేయాలి. దానికంటే పెద్ద ఫెస్టివల్ ఇప్పుడు మున్గోడులో వచ్చింది. 2 months కంటే ఎక్కువ. ఇప్పుడు పబ్లిక్ మైండ్ ఎట్లా అయిపోయింది అంటే, ఇది అనవసరంగా ఎలక్షన్ వచ్చింది, టిఆర్ఎస్ ఫుల్ డబ్బులు ఇస్తుంది, బీజేపీ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారు, కాంగ్రెస్ దగ్గర తక్కువ ఉన్నాయి, ఫస్ట్ 2 months అందరితో డబ్బులు తీసుకుందాం. ఇది చిన్న ఎలక్షన్ కాదు, 500, 1000 రూపాయలు, 2000 రూపీస్ ఇప్పుడు దాకా ఎలక్షన్ చూసినాం. ఈ ఎలక్షన్ 5000, 6000, 8000, 10,000 per vote దాకా పోతుంది. ప్రతి ఒక్క ఎలక్షన్ లో మనం చూస్తున్నాం. లాస్ట్ 3 years ఎలక్షన్ వస్తేనే మందు, కుర్తా, లుంగి, మటన్, చికెన్ అన్ని ఇస్తూనే ఉంటున్నారు. కానీ ఈ ఎలక్షన్ కొద్దిగా డిఫరెంట్ అమ్మా. దీనిలో వాషింగ్ మెషిన్, కంప్యూటర్, మోటార్ సైకిల్, కొద్దిగా పెద్దగా లీడర్ ఉంటే కార్, వాళ్ళ అమ్మాయి పెళ్లి ఉంటే డబ్బులు, బాబుకు ఏదైనా బిజినెస్ కలిగితే డబ్బులు. ఇట్లాంటిది పెద్ద ఎలక్షన్. సో ఈ పెద్ద ఎలక్షన్ లో మొత్తం ఇంపార్టెంట్ డబ్బులు అయిపోతే మళ్ళీ ఏం చేద్దామమ్మా చెప్పును. ఇప్పుడు ప్రజలు డబ్బులు తీసుకుందామని డిసైడ్ అయినా ఏం చేయాలి? కాంగ్రెస్ ఏం చేయాలి? ఏం చేస్తుంది కాంగ్రెస్? అందరింటికి పోయి కాలు మొక్కుతున్నాం, చైతన్యం 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 అని చెప్తున్నాం. అరే మాది ఇది అయింది, మా గురించి మొత్తం మున్గు డెవలప్ అయింది, మీరే చెప్తున్నారు, మాకు హెల్ప్ చేయండి, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకో, వాళ్ళది మందు తాగు, బండి కావాలంటే తీసుకో, లాస్ట్ కాంగ్రెస్ కి ఓటేయమని అందరింటికి పోయి కాలు మొక్కుతున్నాం. సో ఇప్పుడు డబ్బులే దేవుడు అయిపోతే ఏం చేయాలేమా మేము? పబ్లిక్ కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్ లో డబ్బులు తీసుకున్నారు? డబ్బులు తీసి ఆ పబ్లిక్కే నేను అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా, ఎవరికైనా బతుకు బాగు అయింది, ఉద్యోగాలు వచ్చినాయి, డబుల్ బెడ్రూమ్ వచ్చింది, స్కూల్ బాగు అయింది, హాస్పిటల్ బాగు అయింది, ఎవరికైనా లోన్ దొరికింది, మీ బస్తీ మీ గల్లీ డెవలప్ అయింది? ఏం డెవలప్ కాలేదు. ఉట్టి డబ్బులు అని ఆ లంగా పార్టీకి గెలిపిస్తున్నారు మీరు. ఇప్పుడు కూడా ఆ లంగా పార్టీ ఇంకా బీజేపీ ఇద్దరు కలిసి డబ్బులు ఇస్తామంటున్నారు. అండ్ పబ్లిక్ డిసైడ్ అయిపోయినా డబ్బులు వస్తున్నాయి, డబ్బులు తీసుకుందాం. సో నేను పబ్లిక్ కి మీ ఛానల్ ద్వారా చేయి జోడి చెప్తున్నా, డబ్బులు తీసుకోండి, లాస్ట్ ఫైనల్ కాంగ్రెస్ కి ఓటేయండి. ఇదే మా దగ్గర వెపన్, వేరే ఏం వెపన్ లేదు అమ్మా. ఇప్పుడు మేము ఇంటికి పోయి కాలు మొక్కుతున్నాం. అర్థం చేసుకో ఎంత డబ్బులు ప్రభావం ఉన్నది. దాని తర్వాత మేము పోయి కాలు మొక్కుతున్నాం.